సుప్రీంకోర్టు 2021 ఇచ్చింది. ఇప్పటి వరకు దాన్ని అమలు చేయలేదు. చాలా ప్రభుత్వాలు వచ్చినాయి పోతున్నాయి. రేవంత్ రెడ్డి కూడా అధికారంలోకి వచ్చే ముందు ఇక్కడ వరంగల్ హెడ్ పోస్ట్ హౌస్ దగ్గర మీటింగ్ పెట్టిన సందర్భంలో మేము అధికారంలోకి వస్తే తప్పకుండా అజంజాయి మిల్లు కార్మికుల సమస్య మేము పరిష్కారం చేస్తాము, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి పరిష్కారం చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇక్కడ చిన్న నాయకుల నుండి ముఖ్యమంత్రి వరకు కూడా ఈ కార్మికుల తరఫున ఈ డిమాండ్స్ మీద మెమోరాండాలు ఇచ్చినాము. ముఖ్యమంత్రి దగ్గర కూడా ఫైల్ ఉంది. ఇప్పటికీ 5-6 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా దాన్ని అమలు చేస్తలేడు. కావున వెంటనే అమలు చేయాలనేది మేము డిమాండ్ చేస్తాను. ఒకవేళ అమలు చేయకపోతే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయవలసి వస్తుందిగా హెచ్చరిస్తున్నాను. నా పేరు ఇనుమల శ్రీనివాస్, అజంజాయి మిల్లు యూనియన్ అధ్యక్షుడిని. అజంజాయి మిల్లు కార్మికుల సమస్య ఇది దాదాపు దశాబ్ద కాలంగా నలుగుతున్నటువంటి సమస్య. తీర్పు ఇచ్చి దశాబ్ద కాలం దగ్గరకు వస్తూ ఉంది. ఆ సుప్రీంకోర్టు తీర్పు 318 మంది కార్మికులకు వాళ్లకు జాగా ఇవ్వాలని చెప్పి చేసినటువంటి తీర్పును అది అమలు చేయక అధికారులు నిర్లక్ష్యంతో ఇక్కడ ఇబ్బంది పెడుతున్న క్రమంలో ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వరంగల్ అజంజాయి మిల్లు కార్మికులకు ఒక మాట ఇచ్చాడు. మేము అధికారంలోకి వస్తే 318 మంది కార్మికులకు మేము జాగాలు ఫ్లాట్ అలాట్ చేస్తామని చెప్పి చేసినటువంటి మాటను నిలుపుకొని 318 మంది కార్మికుల సమస్యను పరిష్కరించాలని చెప్పి తెలంగాణ ప్రజాఫ్రంట్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రభుత్వం చేతిలో ఉంది. ఈ అజంజాయి మిల్లు భూమిని రియల్ ఎస్టేట్ అప్పగించడానికి ఉత్సాహపరిచినటువంటి అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ఈరోజు కార్మిక సమస్యలు పరిష్కరించడానికి అంత ఉత్సాహం చూపట్లేదు. ఇది భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి అన్ని సంఘాలు, పార్టీలు ఐక్యంగా ముందుకు వెళ్తారని చెప్పి తెలియజేస్తూ ఈ ఉద్యమానికి తెలంగాణ ప్రజాఫ్రంట్ ముందు అండగా ఉంటుందని మీరు చేసే కార్యక్రమాలలో ఎల్లవేళ మీ కార్మిక అండగా ఉంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. గత దశాబ్ద కాలంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి అజంజాయి మిల్లు కార్మికుల సమస్యల్ని పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి. గత దశాబ్ద కాలం క్రితమే సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పునిచ్చింది. కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ లేదా రాష్ట్రాల అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మొత్తం కూడా ఆ 318 మంది కార్మికులకి 200 గజాల జాగా ఇవ్వాలని చెప్పేసి స్పష్టంగా తీర్పు ఇచ్చినప్పటికీ ఈ 2 ప్రభుత్వాలు కూడా విఫలం అవుతూ ఉన్నాయి. ఆ కార్మికులకి జాగా ఇవ్వట్లేదు. జాగా ఇవ్వడానికి అవకాశం ఉంది, జాగా ఉంది, కానీ దాన్ని మళ్ళీ రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక తక్షణమే 318 మంది కార్మిక కుటుంబాలకి 200 గజాల చొప్పున జాగా ఇవ్వాలని చెప్పేసి సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పుని యథాలాపంగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి. అజంజాయి మిల్లు కార్మికులు, కార్మిక కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరియు ప్రజా సంఘాల, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వెంకటరామ జంక్షన్లో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అజంజాయి మిల్లు నిజాం కాలం నుంచి నడుస్తున్నటువంటి ఈ మిల్లు మీద అప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా వ్యవహరించి ఈ మిల్లును మూసివేసి కార్మికుల జీవితాల్లో మరి చీకట్లను, అంధకారాన్ని నింపినాయి. మరి అదే క్రమంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు కార్మికుల కబ్జా చేయడానికి ప్రయత్నం చేసి ప్రైవేట్ వ్యక్తులకు, కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేయడానికి పూనుకున్నాయి. ఈ క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు మరి కార్మిక కుటుంబాలకు న్యాయం చేస్తామని ఆయన హామీని ఇవ్వడం జరిగింది. మరి 318 మంది కార్మిక కుటుంబాలకు ఈ మిల్లు ఆధీనంలోనే మరి ఇంటి జాగాలు ఇస్తారని ఆయన మరి చెప్పిండు. మరి హామీని నిలబెట్టుకోవాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు 2021 అక్టోబర్ 26న తీర్పునిచ్చి మరి కార్మికులకు న్యాయం చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చినప్పటికీ ఆదేశాలను తుంగలో దొక్కుతున్నారు. ఇప్పటికైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి అజంజాయి మిల్లు కార్మికులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాం. నా పేరు మాధవ్ శ్రీరెడ్డి, ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్. నమస్తే.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతారని 2010లో తెలంగాణ రాష్ట్రం కోసం ఆర్నిషలు చేసినటువంటి ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం చింతించిన ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు వ్యవధిలో ఏనాడు కూడా ఈ అచాంజ కార్మికులకు సంబంధించిన సమస్యలు పట్టుకోకుండా ఉన్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో అధికారంకి వస్తే అచాంజ కార్మికుల సమస్యలను మేము పరిష్కరిస్తాము. ఏదైతే 318 మంది సంబంధించినటువంటి కార్మికులకు మేము 200 గజాలప్పుడే ఇంటి స్థలం ఇస్తామని చెప్పి ఈ రోజు మాట్లాడి ఎన్నికల్లో హామీ ఇచ్చి ఈ రోజు తుంగలో దొక్కినటువంటి సందర్భం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పును కూడా ఈరోజు గౌరవించకుండా అగౌరవపరిచే విధంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. కాబట్టి వెంటనే అజాంజామ్య కార్మికులకు సంబంధించినటువంటి 318 కుటుంబాలకు సంబంధించినటువంటి 200 గజాల చొప్పున ఇచ్చినటువంటి హామీని ఈ రోజు ఇక్కడనే అదే స్థలంలో అజాంజామ్య గ్రౌండ్లోనే వీళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలి, ఇంటి స్థలాలు ఇవ్వాలని మేము దళితమైనటువంటి రాష్ట్ర కమిటీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు చుంచు రాజేందర్, టీపీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. నేనేం చేస్తూ